మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓ కార్యాలయం ఎదుట డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చెప్పులు చేతపట్టుకుని నిరసన చేపట్టారు. పోగులపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి సమస్యపై ప్రశ్నించిన విద్యార్థులను ఆర్సీఓ చెప్పుతో కొడతానంటూ దూషించారని ఆరోపించారు. అందుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ఆర్సీఓ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణ చేపట్టి మళ్లీ ఇలాంటివి జరగకుండా ఆర్సీఓను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ప్రజాతంత్ర భారత విద్యార్థి సంఘం డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్సీఓ కార్యాలయం ముందు చెప్పులతోటి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ ధర్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థికి ₹1,20,000 ఖర్చు పెట్టి మేము విద్య అందిస్తామని గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్లు ఎవరు కూడా ఈ రోజు గురుకులాలను సందర్శిస్తున్న పరిస్థితి లేదు. అదే విధంగా నిన్నగాక మొన్న కొత్తగూడ బాలికల గురుకుల పాఠశాలలో బాత్రూమ్ లేక నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతా ఉంటే అనేక సార్లు ఆర్సీఓ గారిని వేడుకుంటే కనీసం ఆర్సీఓ స్పందించకుండా ఈరోజు గురుకులాలను భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి మన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. అదే విధంగా కొత్తగూడ ఏకలవ్య గురుకులంలో అమ్మ ఆర్సీఓ గారు మాకు వాటర్ సమస్య ఉంది, మాకు బాత్రూమ్లు లేవు, మాకు వాటర్ రావడం లేదు, మా సమస్య పరిష్కరించాలని వేడుకుంటే విద్యార్థులు ఈ రోజు ఆర్సీఓ రత్నకుమారి ఒక కీచకంగా ఒక సైకోలా